హలో! వెల్కమ్ టు పిన్నితో చెప్పుకోండి. ఈరోజు మనం ఒక లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో జరిగిన చీటింగ్ గురించి ఒక స్టోరీ చూద్దాం. అలాగే ఎండింగ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ జరిగినప్పుడు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేసుకోవాలో కూడా చూద్దాం. రియా మరియు అమేన్ పూణేలో 2 ఏళ్లుగా కలిసి ఉంటున్నారు. వారి సంబంధం మెరిసే తారలా మొదలైంది. తెల్లవారే వరకు సాగిన సంభాషణలు, ప్రపంచం చుట్టే కలలు, గొడవల తరువాత నవ్వుతూ తిన్న మగ్గి. కాని కాలక్రమంలో ఆ ప్రేమ మసకబారింది. వారు కలిసి విన్న సంగీతానికి బదులుగా మౌనం రాజ్యమేలింది. మొదటి మోసం. సినిమా టికెట్. ఒకరోజు రియా అమేన్ బ్యాగ్ శుభ్రం చేస్తూ అప్పుడు వాడిన ఒక సినిమా టికెట్ కనిపెట్టింది. వారం మధ్యలో అతను డిప్లాయ్మెంట్ ఉంది అన్న రోజు ఆ టికెట్ 2 మందికి. అతన్ని ఎదుర్కొనగానే అమేన్ తడబడ్డాడు. ఒక్కసారే జరిగింది. నాకు ఒంటరితనంగా అనిపించింది. నువ్వు బాధపడతావని అనుకోలేదు అన్నాడు. రియా అతనిని క్షమించింది. ప్రయత్నిస్తాం అనుకున్నారు. కానీ రెండవ మోసం. ఇన్స్టాగ్రామ్ పోస్ట్. కొన్ని నెలల తరువాత ఒక పరిచయస్థుడి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ కనిపించింది. ఒక రూఫ్ టాప్ బార్లో అమేన్ మరో యువతిని చేతిపట్టి. క్యాప్షన్: ఫ్రైడే వైబ్ 2 హృదయాలు #నో జూజ్మెంట్. ఆ రాత్రి అతను ఇంటికి వచ్చిన తరువాత రియా మౌనంగా ఉండిపోయింది. నాతో నీవు నిజంగా సంతోషంగా ఉన్నావా అని ఆమె అడిగింది. ఖచ్చితంగా అన్నాడు మొబైల్ స్క్రోల్ చేస్తూ. ఆమె ఆ పోస్ట్ చూపించింది. అతను నవ్వుతూ, అది అంతకన్నా కాదు రియా. మా మధ్య చిన్న ఫ్లర్టింగ్ అంతే. నువ్వెందుకు ఈ స్థాయిలో స్పందిస్తున్నావు అన్నాడు. తన తప్పు తనదే అని అనిపించేలా చేసింది అతడు. మూడవ మోసం. ఆఫీస్ ఎఫైర్. ఒక రోజు అతని ల్యాప్టాప్ వాడుతుండగా రియాకు ఒక మెసేజ్ పాపప్ అయింది. ఈ వారం మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. ఎరుపు రంగు హృదయం. శృతి ఎస్ టెక్ టీమ్. రియా గుండె నొప్పితో గుబురుమంది. వారి చాట్ హిస్టరీ చూస్తే ప్రేమ, సాన్నిహిత్యం, కలిసి దివాళి సెలవులు కూడా. ఆమెకు చెప్పిన మాట: నాగ్పూర్కు అమ్మానాన్నల దగ్గరకి వెళ్తున్నాను. ఈసారి రియా ప్రశ్నించగానే అమేన్ నిజం చెప్పాడు. నిన్ను బాధపెట్టాలన్న ఉద్దేశం లేదు. నువ్వు మారిపోయావు రియా. శృతి నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. ఈసారి కన్నీరు రాలేదు. నిశ్శబ్దంగా ప్యాక్ చేసుకుంది. వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఇలాంటి సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మీరు లాయర్‌ని కాంటాక్ట్ అవ్వండి. మ్యారేజ్ కానంత మాత్రాన వయలెన్స్ కాకుండా పోలెన్స్ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మెంటల్ క్రుయాలిటీ కింద కూడా వస్తది. మిమ్మల్ని మెంటల్‌గా బాధ పెట్టినందుకు. తర్వాత కాంపెన్సేషన్. మెంటల్‌గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీరు కాంపెన్సేషన్ కూడా అడగొచ్చు. అలాగే ఉమెన్స్ హెల్ప్ లైన్ ఉంటుంది. 1091ని కాంటాక్ట్ చేయండి. లేదా అలాగే 181 కూడా మీరు హెల్ప్ లైన్ యూజ్ చేసుకోవచ్చు. ఉమెన్స్ హెల్ప్ లైన్. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని ఉంటది. NCW. వాళ్ళని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆన్లైన్ కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. వాళ్ళు మీకు లీగల్ అడ్వైస్ ఆఫర్ చేస్తారు. అలాగే కౌన్సిలింగ్ కావాలన్నా, ఏమన్నా కావాలన్నా కూడా వాళ్ళు మీకు గైడ్ చేసి ఇస్తారు. తర్వాత మీరు సపరేట్‌గా కూడా కౌన్సిలింగ్ తీసుకోండి. కొన్ని NGOస్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాయి. థెరపీ సెషన్స్ ఇస్తాయి. అవి కూడా యూజ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఉంటే లాయర్‌తో కాంటాక్ట్ చేసి, అంటే మీరు కంబైన్డ్ బ్యాంక్ అకౌంట్ ఉన్నా, లేకపోతే మీ డబ్బులు ఎక్కువగా స్పెండ్ చేస్తున్నా తన పైన, తనకేమన్నా అప్పుగా ఇచ్చినా అలాంటివి కూడా ఉంటే మీరు లాయర్‌ని కన్సల్ట్ చేసి క్లియర్‌గా అన్ని డిస్కస్ చేయండి. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. పిన్నితో చెప్పుకోండి. థ్యాంక్ యూ.
మీరు ఎన్జిఓస్ నుంచి కూడా కౌన్సిలింగ్ థెరపీస్ తీసుకోవచ్చు. ఎన్జిఓస్ వాళ్ళు ఈ ఫెసిలిటీస్ ఇస్తారు, అవి కూడా మీరు వాడుకోవచ్చు. ఇలా మీకు మీరు మళ్ళా నార్మల్ అయిపోండి, మీ పనుల్లో బిజీ అయిపోతూ ప్రశాంతంగా యోగా కానీ మీకు ఒక హాబీ క్రియేట్ చేసుకుంటూ నార్మల్గా అయిపోవచ్చు. మళ్ళీ మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. పిన్నితో చెప్పుకోండి. థ్యాంక్ యూ.